నల్లటి రంగులో ఉన్న ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ తో మనం చాలా ఆడుకున్నాం. కానీ నేను చెప్పేది ఇటువంటి మ్యాగ్నెట్ కాదు. దానికి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉంది. హైలీ పోలరైజ్డ్ నేచురల్ మ్యాగ్నెట్. దీన్ని భూమి కింద నుంచి 700-800 అడుగుల కింద నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఒక నానో బయో టెక్నాలజీ. ఓకే, ఇది వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఇది పలు రకాలలో వస్తుంది. ఎన్నో సైజుల్లో కూడా ఇది వస్తుంది. నేను మీకు చూపిస్తా. ఇక్కడ నేను వేరే మ్యాగ్నెట్స్ ని వేరే సైజులో ఉంచాను. తర్వాత మ్యాగ్నెట్ ని మేము ఎలక్ట్రిసిటీతో మెషర్ చేస్తాము. అంతేకాక గాస్ మీటర్ తో కూడా మెషర్ చేస్తాం. నా దగ్గర ఒక గాస్ మీటర్ ఉంది. ఈ గాస్ మీటర్ ని మీరు ఆన్ చేయాలి. తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఉంచితే చాలు. ఇలా ఉంచితే చాలు. ఇక్కడ ఎంత గాస్ ఉందో మీకు చూపిస్తుంది. అది రిఫ్లెక్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ మ్యాగ్నెట్ లో ఎంత గాస్ ఉంది అని. వేల కొద్ది పవర్ఫుల్ ఉన్న గాస్ మ్యాగ్నెట్స్ మా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము సైంటిఫిక్ వేలో ఎలా తయారు చేస్తున్నామో మినిమం మేము 16 ఏళ్లుగా దీన్ని తయారు చేస్తున్నాము. నేచురల్ మ్యాగ్నెటిజం అంటే ఈ నేచురల్ మ్యాగ్నెటిజం మిమ్మల్ని ఎప్పుడూ హార్మ్ చేయదు. బయో మ్యాగ్నెటిజం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఎలక్ట్రికలీ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ నే మీరు ఇంతవరకు చూశారు. అంటే స్పీకర్ లో, కబోర్డ్ లో ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. అంటే ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాగ్నెట్. అది హార్మ్ చేస్తుంది కానీ బయో మ్యాగ్నెటిక్ హార్మ్ చేయదు. 3 విధాలైన వారు ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేయకూడదు. ఎవరికి శరీరంలో పేస్ మేకర్ డివైస్ పెట్టారో వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. ఎవరి శరీరంలో ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ ఉందో వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇక గర్భంతో ఉన్న వాళ్ళు ఈ డివైస్ ని యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దీన్ని యూజ్ చేయకూడదు. ఎటువంటి సమస్య లేదు. పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఈ మ్యాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఎన్హాన్స్ అవడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్